నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లుందంటే అప్పు తెచ్చుకుందాం సోకులు పడదాం అన్నట్టు ఉంది. సరే, అప్పులు తెచ్చి ఏదో పేద ప్రజల సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో ఇంకా దేనికోసమో వాడితే పర్లేదు, అప్పు భారమైన రాష్ట్ర ప్రజలు మోయడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ తెచ్చిన అప్పుని అభివృద్ధి కోసం కాకుండా సంక్షేమం కోసం కాకుండా కేవలం వీళ్ళు సోకులు పడుతందుకు మంత్రులు ముఖ్యమంత్రి గారు వీళ్ళ విలాసమైనటువంటి జల్సాల కోసమా లేకపోతే విలాసమైనటువంటి ప్రయాణాల కోసమే వాడితే అది కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. అప్పు ఏమో ఓ వైపు పెరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయిందని వీళ్ళు ఒకసారి అంటారు, 6 లక్షల కోట్లను ఒకసారి అంటారు, 7 లక్షల కోట్లను ఒకసారి అంటారు, 5 లక్షల కోట్లను ఒకసారి అంటారు. అసలు లెక్కలేమో ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం 4.5 లక్షల కోట్లు. అది ఆ గత ప్రభుత్వమే అప్పులు చేసిపోయిందని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల సమయంలో మొన్న రీసెంట్గా 2-3 రోజుల క్రితం తెచ్చినటువంటి అప్పుతో కూడుకుంటే ఈ 18 నెలల దగ్గర 1,84,900 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. 1,84,900 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పుడు 18 నెలలు అయిపోతుంది కదా పరిపాలన వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 18 నెలలు అంటే ప్రతి నెలకు ఆన్ అండ్ యావరేజ్గా సరాసరిగా 10,000 కోట్ల అప్పు తెస్తూ ఉన్నారు. మరి తెచ్చినటువంటి 10,000 కోట్ల అప్పు ఏం చేస్తూ ఉన్నారు? అది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కు. తెచ్చినటువంటి అప్పు ఎక్కడ పోతున్నది, వచ్చినటువంటి ఆదాయం ఎక్కడ పోతున్నది, రకరకాల రూపాల్లో వచ్చినటువంటి పన్నులు ఎక్కడ పోతున్నాయి, అమ్మినటువంటి భూముల పైసలు ఎక్కడ పోతున్నాయి, కుదబెడుతున్నటువంటి భూముల పైసలు ఎక్కడ పోతున్నాయి, ఏమీ అర్థం కాని పరిస్థితి. పోనీ ఏదైనా కొత్త కార్యక్రమం స్టార్ట్ అయింది, కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, కొత్త అభివృద్ధి కార్యక్రమం ఏదో లేదా సంక్షేమం ఏదో స్టార్ట్ చేశారు అనుకుంటే అవి కూడా ఏవి లేవు. సో ఇది మరి ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే ఇప్పటికీ 1,84,900 కోట్ల అప్పు అయింది. దుబారా ఖర్చు ఏంటిది? మరి వీళ్ళు తెచ్చినటువంటి అప్పులో రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే నేను పొద్దుగాలనే చూసిన, పొద్దుగాల పేపర్లో కూడా మనం అనాలిసిస్ చేసినాం. బేగంపేట నుంచి రామోజీరావు ఫిలిం సిటీకి పోవడానికి హెలికాప్టర్ వాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి దాదాపు మనం కార్లో పోతేనే 1 గంట సేపట్లో వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు వివిఐపీలు కాబట్టి వీళ్ళు కార్లో పోతుంటే కాన్వాయ్ పోతుంటే ఎక్కడ కూడా ఏ సిగ్నల్ కూడా ఆపకుండా మొత్తం క్లియరెన్స్ చేసి పెడతారు ముందే. సో కాబట్టి అట్లా వెళ్ళిపోయారంటే ఈజీగా గంట సేపట్లో వెళ్ళిపోతారు, అర్ధగంట సేపట్లో కూడా వెళ్ళిపోవచ్చు. పెద్ద పెద్ద కార్లు ఫార్చునర్లు కాబట్టి తొందరగా వెళ్ళిపోతారు కూడా. కానీ ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి కూడా హెలికాప్టర్. దేనికి? ఒక సినిమా కార్యక్రమం. ఆ సినిమా కార్యక్రమానికి మరి ఓపెనింగ్ టెంకాయ కొట్టే కార్యక్రమం ఏందో కానీ ఆ సినిమా కార్యక్రమానికి పోవడానికి హెలికాప్టర్ ఎక్కడి నుంచి? బేగంపేట నుంచి రామోజీరావు ఫిలిం సిటీకి. ఇంకా చూడండి ఎట్లా ఇది సోకులు పడుతారు అనుకోవాలన్నా, ఇది దుబారా ఖర్చు అనుకోవాలన్నా అనుకోవద్దా? ఇద్దరు పోతున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోతున్నాడు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. ఇంకా అదృష్టం ఏంటంటే షెరోక్ హెలికాప్టర్ వేసుకపోతలేరు, షేర్ ఆటోలు వేసుకపోయినట్టు. ఈయన ఒక బండి ఆయన ఒక బండి వేసుకపోయినట్టు షెరోక్ హెలికాప్టర్ వేసుకపోతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక హెలికాప్టర్లు ఇక్కడ నుంచి అక్కడికి పోతా ఉన్నారు అన్నమాట. ఇక ఇది దుబారా ఖర్చు. ఇట్లా మొత్తం హెలికాప్టర్లు వాడుతున్నారు. దాంతోపాటు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 47 సార్లు ఢిల్లీ పోయాడు. 47 సార్లు ఢిల్లీ పోయాడు. మళ్ళీ రేపు కూడా ఢిల్లీకి పోతారంట. మొత్తం అంటే 48 సార్లు. ఈ 47 సార్లు దేనికి పోయిండు, దేనికి వచ్చిండు? తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తెచ్చిర్రా, అదనంగా ఏమైనా పట్టుకొచ్చిర్రా? ఒకవేళ రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆరే ఉండుంటే ఈ సంవత్సరం 8 నెలల సమయంలో నాకు తెలిసి అటు ఇటుగా ఒక 2-3 సార్లు పోయి వస్తాడు. అంతకుమించి పోయేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే పెద్దగా వాళ్ళ బాసులు ఢిల్లీలో ఉండరు కాబట్టి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక వారం ఈడ ఉంటే ఇంకొక వారం ఆడ ఉంటున్నాడు. ఇప్పటికి 47 సార్లు పోయి వచ్చిండు. దానికైనటువంటి ఖర్చు ఎంత? ఇక పేపర్లు ఇవాళ పొద్దుగాలనే 2 ఉన్నాయన్నమాట కీలకమైనటువంటి అంశాలు. అందుకే నేను ఈ వీడియో చేస్తా ఉన్నా, రికార్డ్ చేస్తా ఉన్నా. 2 కీలకమైనటువంటి అంశాలు. ఒకటేమో హెలికాప్టర్ని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు, ఇంకొకటి పేపర్లలో యాడ్లు. వీళ్ళు చేసే ప్రతి చిన్న పనికి తుమ్మితే పేపర్ యాడు, దగ్గితే పేపర్ యాడు. ఆల్రెడీ ఓపెన్ చేసిందే మళ్ళీ ఓపెన్ చేస్తే పేపర్ యాడు, మళ్ళీ ఇది ఒక పేపర్ యాడు. ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు? రేషన్ కార్డులు అనేటువంటి ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దానికి ఇలా కొత్తగా పోయి రేషన్ కార్డులు ఇస్తున్నట్టుగా ఇవాళ పేపర్లలో ఫ్రంట్ పేజీ మొత్తం నిండా నింపేసుకురు యాడ్లన్నీ కూడా. అవి కూడా మళ్ళీ కుల మీడియాకే, ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, వీటికి మాత్రమే పోయినాయి యాడ్లు. మళ్ళీ వేరే వాటికి పోలే. తెలంగాణ పత్రికలు ఏటికి కూడా యాడ్లు ఇవ్వలే. ఈ యాడ్లు రేషన్ కార్డుల కోసం ఈ యాడ్ ఇవ్వాలన్నా? రేషన్ కార్డులు ఏమన్నా ఇప్పుడు నువ్వు వచ్చినాకనే స్టార్ట్ చేస్తున్నావు ఆ స్కీమ్? అది
ఇప్పటికే 98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కదా రాష్ట్రంలో. ఇప్పుడు మీరు వచ్చినాకనే స్టార్ట్ చేస్తున్నారా? దానికి ఎందుకు ఇవ్వాలి? ఒక్కొక్క యాడ్కి ఎంతెంత ఖర్చు పెట్టి ఉంటారు, ఇవాళ ఎన్ని పేపర్లకు ఇచ్చి ఉంటారు, ఎన్ని టీవీ ఛానళ్ళకి ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీరు స్లాట్లలో మీరు మాట్లాడుతుంటే లైవ్ల కోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటారు? ఇదంతా ఎంత అయి ఉంటుంది? ఎంత దుబారా ఖర్చే కదా. మీరు ఇచ్చే సరే కార్యక్రమాన్ని లైవ్ ప్రసారాలు చేయడం ఇవన్నీ చేయడం మీడియా చేస్తూ ఉంటారు, సరే మీరు కూడా ఇస్తూ ఉంటారు, అది వేరే. కానీ ఈ పేపర్ యాడ్ ప్రకటనలు ఎందుకు? ఈ డంబాచారాలు ఎందుకు? దేనికోసము? రేషన్ కార్డు అనేది ఇవాళ కొత్తగా ఇచ్చేది కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాకనే రేషన్ కార్డుల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినమ్మా ఇగో ఇస్తున్నాడు అని చెప్తే అనుకోవచ్చు. కాదు, అది దుబారా ఖర్చే. ఆ ప్రకటనలు ఢిల్లీ పర్యటన దుబారా ఖర్చు. ఇక ఇట్లా ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోదాం, ఎంతెంత ఖర్చు అయింది, వీళ్ళు దుబారా ఖర్చు అంతా పెడతా ఉన్నారు అనేది. ఒకసారి మనం హెలికాప్టర్లను వాడితే ఫస్ట్ ఢిల్లీ పర్యటన చెప్తాం. ఇప్పటిదాకా 47 సార్లు పోయొచ్చండి ఢిల్లీకి. ఒక్కసారి ఢిల్లీకి పోయి వస్తే యాన్ అండ్ యావరేజ్గా ఆయనకు అయ్యేటువంటి ఖర్చు, ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లో పోవడం, పోతుంటే మళ్ళీ మంది మార్బలం, చిన్న ఆయన పెద్ద ఆయన దగ్గర ఆయన దూరం ఆయన పైరవిలు గీరవిలు ఏమైనా ఉంటే అక్కడ పోయి మాట్లాడుకోవడానికి, ఆడ ప్రైవసీ దొరుకుతున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకుపోవడానికి అయ్యే ఖర్చు, దగ్గర ఇలా పోవడానికి రావడానికి ఆ దారి పొడుగులో అయ్యేటువంటి ఖర్చులు, తిండి తిప్పలు, ఆడ స్టేయింగ్ అంతా కలిపితే ఈజీగా 2 కోట్ల నుంచి 3 కోట్లు అవుతుంది. ఒక్కసారి నేను ఢిల్లీ టూర్ పోయేస్తే 2 కోట్ల నుంచి 3 కోట్ల ఖర్చు అవుతుంది. అంతా తెలంగాణ ప్రభుత్వం మీదే, అంటే ప్రజల మీదే పడుతుంది భారం. తెచ్చినటువంటి అప్పులు అయితే వచ్చినటువంటి ఆదాయంలోకెళ్ళే తీసి పెడతారు ఈ పైసలన్నీ కూడా. అంటే 47 సార్లు వచ్చింది ఇప్పటిదాకా. 2-2.5 కోట్లు వేసుకున్నాం, ఒక 100 కోట్ల రూపాయలు దానికే ఖర్చు అయిపోయింది. పోయి రావడానికే దారి ఖర్చులే. కేసీఆర్ ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కు తిరిగితేనే ఇన్ని 100 కోట్ల ఖర్చు అయినని చెప్పేసి గతంలో రాశారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి రావడానికే అయ్యేటువంటి ఖర్చు దగ్గర 100 కోట్ల రూపాయలు ఈ ఈ ఈ సంవత్సరం, ఈ 18 నెలల సమయంలో. అదొక పోయిందా 100 కోట్లు. ఇక హెలికాప్టర్లు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలు అయితే మన మంత్రులు ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దుద్దిల శ్రీధర్ బాబు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మధ్యలో అప్పుడప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఎక్కుతా ఉన్నారు హెలికాప్టర్లని. ఇక వీళ్ళందరూ హెలికాప్టర్ వాడుతూ ఉంటారు కదా. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే షేర్ ఆటోనే మొత్తం. కోదాడ నుంచి హుజూర్ నగర్ పోయినా హెలికాప్టరే, హుజూర్ నగర్ నుంచి కోదాడ వచ్చిన హెలికాప్టరే, కోదాడ నుంచి హైదరాబాద్ వచ్చిన హెలికాప్టరే, హైదరాబాద్ నుంచి ఏడుకోయినా కానీ హెలికాప్టరే. హెలికాప్టర్ లేకుండా ఆయన పంచ పైకి ఎత్తేది లేదు, కూర్చునేది లేదు. సో కాబట్టి ఈ రకంగా హెలికాప్టర్ని వాడేస్తూ ఉన్నారు. ఇట్లా ఒక్క మంత్రే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇట్లా వీళ్ళందరివి హెలికాప్టర్లు వాడుతూ ఉన్నారు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అదొక హానర్ లెక్క ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు. హెలికాప్టర్ ఎక్కితేనే మనం మంత్రులం. ఏముంది, ఇవాళ రేపు మా ఎమ్మెల్యేలు కూడా పోతున్నారు కాన్వాయిలు వేసుకొని. మనం కూడా కాన్వాయిలో పోతే ఎట్లా, మనకు ఆ పర్పత్ ఉండదు కదా. అందుకని అదొక హానర్ లెక్క ఫీల్ అవుతారు వీళ్ళు. అందుకే చిన్న విషయానికి పెద్ద విషయానికి, దగ్గర దానికి దూరం దానికి అన్నిటికీ హెలికాప్టర్ తీస్తారు. సో అట్లా మన మంత్రులు హెలికాప్టర్ల పర్యటన, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ తిరగాలంటే హెలికాప్టరే. సో కాబట్టి ఇట్లా వీళ్ళందరూ హెలికాప్టర్ ఖర్చులు దగ్గర ఎంత లేనా తక్కువలో ఇది కూడా ఒక 100-200 కోట్లకు వచ్చి ఉంటుంది ఖర్చు. 100-200 కోట్లు దుబారా ఖర్చు. ఇది రూపాయికి అక్కడికి వచ్చేది కాదు. వీళ్ళు కార్లో పోయినా, గంట ముందుకు పోయినా వెనకకు పోయినా గదే కార్యక్రమం నడుస్తుంది. వాళ్ళు ఎట్ట పోయినా గదే కార్యక్రమం నడుస్తుంది. కానీ 100-200 కోట్ల రూపాయలు ఉట్టే హెలికాప్టర్కి దార పోస్తూ ఉన్నారు. ఇక ఇది పోతే పేపర్ల యాడ్లు, ఇది పెద్ద స్కామ్, ఇది పెద్ద కుంభకోణం. మనకు అనుకూలంగా ఉన్న పత్రికలకు వార్తలు యాడ్లు ఇవ్వాలి, రకరకాలు చేసుకోవాలి. రైతు బంధు అనేది కేసీఆర్ 2018లో స్టార్ట్ చేసిండు. వీళ్ళు వచ్చినాక దాన్ని రైతు భరోసా చేస్తా అన్నారు. రైతు భరోసా చేస్తా అన్నారు. దానికి సంబంధించి 3 సార్లు ఎగ్గొట్టిరు. ఆల్రెడీ ఉన్న స్కీమ్నే కొంత పెంచిచ్చేదానికి ఎన్నిసార్లు చేసిరు తెలుసా యాడ్లు? 4 సార్లు యాడ్లు వేసుకున్నారు రైతు భరోసా మీద. రుణమాఫీ 4 విడతలుగా చేసిరు. వేసిన ప్రతిసారి యాడ్ వేసుకున్నారు. మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఏదో కార్యక్రమం పెడితే ఆ రోజు కూడా యాడ్ వేసిరు, అందరికీ రుణమాఫీ చేసినామని చెప్పేసి. ఒక్కొక్క స్కీమ్ మీద ఇన్నిన్ని సార్లు యాడ్లు వేసిరు. మొన్న ఆగస్టు 15 తారీఖు అది ఆ సందర్భంగా పైలట్ ప్రాజెక్టుల కింద మండలాలను తీసుకున్నారు. చూసిరా, మండలానికి ఒక ఊరు అని చెప్పేసి, నియోజకవర్గానికి ఒక మండలానికి ఒక ఊరు లెక్క తీసుకున్నారు. తీసుకుంటే అప్పుడు కూడా అంతే, మళ్ళీ పేపర్ల నిండా యాడ్లు వేసేసారు. ఇక చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం, ఇక చిన్న జీవో పెద్ద జీవో ఏ పని చేసినా కానీ పేపర్ల యాడ్లకు మాత్రం ఏం కొదవలేదు. రాష్ట్రం అప్లపాలు అయిపోయింది, రాష్ట్రంలో పైసలే లేవు, మేము మొత్తం అడక తింటున్నాం, మేము ఏడుకున్నాం, మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తారు. కానీ పేపర్ల యాడ్లకు మాత్రం వీటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డోకా లేకుండా తస్మదీయులు ఉంటారు కదా, ఈ తస్మదీయులకు మొత్తం యాడ్ల కార్యక్రమం చేసేస్తూ ఉంటారు అన్నమాట.
ఇక V6కి యాడ్లు వచ్చేస్తాయి, వెలుగుకు యాడ్లు వచ్చేస్తాయి, ఇక మిగతా ఛానల్ ABNకి, ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు, ఈటీవీకి, మహాన్యూస్కు, TV5కి, NTVకి వీళ్ళందరికీ యాడ్లు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి జోక్య కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి. తెలంగాణ వాయిస్ వినిపిస్తున్న యాడ్లు రావు. సో కాబట్టి ఈ రకంగా దుబారా ఖర్చు. ఈ యాడ్లు వేయకపోయినా ఏం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నువ్వు యాడ్ ఇచ్చినా వేయకపోయినా మేము ఫస్ట్ పేజీలో కవర్ చేయాల్సిందే. ఇప్పుడు మా పత్రికల్లో కూడా, తెలంగాణ పత్రికల్లో కూడా ఫస్ట్ పేజీలోనే వస్తుంది ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. మాకేం యాడ్ చేయకపోయినా రాయాలి, అది ప్రోటోకాల్. అది ముఖ్యమంత్రి మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా ఫస్ట్ పేజీలో తీసుకోవాలి. మీరు యాడ్ చేయకపోయినా కానీ ఈనాడు పత్రికల్లో వేస్తారు వార్త, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వేస్తారు, తప్పకుండా వేయాల్సింది, అది రూల్. అది చూడండి మన ముఖ్యమంత్రి గారు అవేవి లేకున్నా, ఎందుకంటే ఇలా కోసం పనిచేసి తినురు, ఇప్పుడు దొరికిన కాడికి దోసుకొని తినురు అని యాడ్లు ఇస్తాం. ఇట్లా మొత్తము ఈ పేపర్ యాడ్ల మీద దగ్గర వీళ్ళు వచ్చిన కాంచి, అధికారంలోకి వచ్చిన కాంచి అటు ఇటుగా ఒక 1000 నుంచి 2000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది 100% నిజం. మీరు చూస్తూ ఉండండి, లెక్కలు చేయమనండి ఎవరెవరికి ఎన్నెన్ని యాడ్లు ఇచ్చిర్రో. ఆ INPR నుంచి ఎంత ఖర్చు అయిందో ఇప్పటిదాకా. INPR నుంచి దగ్గర 1000-2000 కోట్ల ఖర్చు పెట్టి ఉంటారు. ఈ కొత్త కాంట్రాక్ట్లు, కొత్త వాళ్ళకు ఆ లైవ్ స్ట్రీమింగ్ బాధ్యతలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా చేసిరు. సో ఇట్లా దుబారా ఖర్చు చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉంది. ఇంకా బనకచర్ల మీద PPT అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు పెట్టారు. ఆ 2 సార్లు తెలంగాణకు రూపాయి మందం ఫాయిదా లేదు. ఆ PPT వల్ల తెలంగాణకు నష్టం చేకూర్చేది అది పెట్టడం వల్ల ఇంకా అటుపక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఈజీ అవుతా ఉన్నది. ఇగో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, వాళ్ళకి ఇందులో 1000 కావాలంట, అందులో 500 కావాలంట, ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళు కూడా ఒప్పుకుంటారని చెప్పి అవతల వాడికి అస్త్రం దొరికేటువంటి విధంగా. సో ఇట్లా దుబారా ఖర్చు బొచ్చడు పెడతా ఉన్నారు. అప్పులేం పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు హెలికాప్టర్లు, ఈ విమానాలు, ఈ ఖర్చు, ఈ తిరుగులు తగ్గించుకుంటే రాష్ట్రం కొంచెం ముందరకు పోతుంది. వీళ్ళకి ఏమన్నా తుమ్మినా దగ్గినా ఢిల్లీకి పోవాలన్నా, ఇక్కడ ఏం కావాలన్నా కానీ హెలికాప్టర్ వేసుకొని పోవాలన్నా. అప్పులేం పెరిగిపోతూ ఉన్నాయి, ఇలా సోకుల కోసమే అవుతా ఉన్నాయి అవన్నీ కూడా. సో కాబట్టి ఇప్పటికైనా కొంత పొదుపుగా వాడండి. పొదుపుగా వాడి రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.